శరణం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క సనాతన వైదిక ధర్మము మరియు ఉపనిషత్ ప్రతిపాద్యమైన అద్వైత సిద్ధాంతమును నిరంతరం ప్రచారం చేయుట కొరకు మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములలో ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం అనేది నేటికి అవిచ్ఛిన్న గురు పరంపరతో విరాజిల్లుతూ ఉన్నది. ఈ పీఠ పరంపరలో వచ్చినటువంటి జగద్గురువులందరూ కూడా స్వతహా వేదశాస్త్రములలో అపారమైనటువంటి పాండిత్యం కలిగిన వారే కాకుండా విశేషంగా మన యొక్క సనాతన ధర్మము, ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను జనాలకు ప్రబోధ చేయడమే కాకుండా ఈ సనాతన వైదిక ధర్మం యొక్క పరిరక్షణలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటటువంటి విద్వాంసుల్ని కూడా, వేదశాస్త్ర విద్వాంసులని విశేషంగా సత్కరిస్తూ గౌరవిస్తూ అనుగ్రహిస్తూ ఉండడం అనేదాన్ని మనం విశేషంగా చూడవచ్చు. ఈ పీఠం ద్వారా విశేషంగా విద్వాంసుల యొక్క సన్మానం చేయటమే కాకుండా జగద్గురువులు ఎంతోమంది విశేషంగా విద్వాంసులని అనుగ్రహించి ఉన్నారు. ఈ విధంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు, అదేవిధంగా మా పరమ గురువరేణ్యులు ఈ పీఠం యొక్క 35వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వార్ల విశేషానుగ్రహానికి పాత్రులైనటువంటి విద్వాంసులలో మన ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు విశిష్టులైనటువంటి విద్వాంసులుగా ఉన్నారు. ఆయన మా పరమగురువుల యొక్క మా గురువుల యొక్క విశేష కృపకు పాత్రులై ఈ పీఠం యందు, ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం యొక్క విషయంలో అపారమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగిన వారై పలుమార్లు ఇక్కడికి వస్తూ, అదేవిధంగా మా గురువరేణ్యులు అక్కడ తెలంగాణ ప్రాంతంలో యాత్రను చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క మా గురువుల యొక్క సేవను కూడా విశేషంగా చేసి ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ శృంగేరిలో జరుగుతూ ఉన్నటువంటి మహాగణపతి వాక్యార్థ విద్వత్సభలోనూ ఆయన పాల్గొంటూ కొన్నేళ్ల పాటు ఇక్కడ పాల్గొని వాక్యార్థాన్ని కూడా చేసి ఉండడం, అంటే ఈ మహాగణపతి వాక్యార్థ సభలో శాస్త్రార్థం చేసేటటువంటి పండితుడిగా ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఉన్నటువంటి విద్వాంసుల్లోనూ కొంతమందికి, అంటే ఆ విశేషమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారికి మాత్రమే ఈ మహాగణపతి వాక్యార్థ విద్వత్సభల్లో పాల్గొనడానికి అవకాశం అనేది లభిస్తుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని పొందినటువంటి విద్వాంసులు శాస్త్రుల విశ్వనాథ శర్మ గారు. ఆయన ఇటు శాస్త్రం అధ్యయనం ఇదే మాత్రమే కాకుండా జనాలందరికీ కూడా విశేషంగా ధార్మికమైనటువంటి చైతన్యాన్ని కలిగించడానికి తెలంగాణ ప్రాంతంలో విశేషమైనటువంటి కృషి చేసి ఉన్నారు. ఆయన యొక్క ఊరికి విశేషంగా మా గురువరేణ్యులు యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆహ్వానించి మా పరమ గురువుల, మా గురువుల యొక్క విశేష సేవను ఆయన చేసి ఉన్నారు. ఈ విధంగా జనాలకు ధార్మికమైనటువంటి ప్రచారం, ధర్మ జాగృతిని ఈ ప్రాంతంలో చేయడంలో ఆయన ముఖ్యమైనటువంటి పాత్రని పోషించి ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఈ సందర్భంలో శత జయంతి మహోత్సవాన్ని ఆచరిస్తూ ఉండడం
చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశ్వనాథ శర్మ గారి పరివారం, శిష్యులు, కుటుంబ సభ్యులు, శిష్యులు అందరూ కూడా ఎంతో శ్రద్ధతో, ఎంతో ఆదరాభిమానాలతో ఈ సందర్భంలో ఈ 100వ సంవత్సరం అంటే ఈ జయంతిని, శత జయంతిని ఆచరిస్తూ ఉండడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో ఈ సమస్త జయంతి ఉత్సవం కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎంతో నిర్విఘ్నంగా, చక్కగా, వైభవోపేతంగా సంపన్నమవుగాక. మరియు శాస్త్రుల విశ్వనాథ శర్మ గారిని ఆయన చేసినటువంటి ధర్మ ప్రచార కార్యములని వీటన్నిటినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతోమంది విద్వాంసులు చక్కగా తయారయ్యి వాళ్ళు కూడా విశేషంగా ఈ ధర్మ ప్రచారాన్ని, ఈ వేదశాస్త్ర విద్య పరిరక్షణని చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్రని కూడా భవిష్యత్తులో పోషించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి, దీంట్లో శ్రమిస్తూ ఉన్నటువంటి సమస్త ఆస్తిక మహాజనులకు మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. దర్శనం